వచ్చేసాం. అండ్ కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మీకు వీడియో అనేది డెలివరీ చేయలేకపోయాను ఫస్ట్ డే అయితే. సో సెకండ్ డే అయితే వీడియో అనేది ఖచ్చితంగా డెలివరీ చేయడానికి నా ఎఫెక్ట్స్ పూర్తిగా పెట్టయితే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో కొంచెం నాకు సపోర్టివ్ ఉంటుంది, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది భయ్యా. ప్రతి వీడియోలో చెప్పిన సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకుని పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అండ్ అలాగే ఇది బాగాలేదు అన్న టాపిక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను తప్పకుండా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఇది కన్నప్ప. తెలుగు సినిమా చరిత్రని మార్చాలనుకునే కొంతమంది డైరెక్టర్లో ఉండే ఆశ నెక్స్ట్ లెవెల్ భయ్య. ఆ ఆశ ఎట్లా ఉంటుందంటే మన తెలుగువాడి బై అని చెప్పే రీతిలో అయితే తీసుకురావడం జరిగింది. నాగేశ్వన్ గారండి, ఇప్పుడు కన్నప్ప కానివ్వండి, ఇట్లా ఫర్దర్గా వస్తున్న ప్రతి ఒక్క మూవీ కానివ్వండి, ఇది తెలుగుడి మూవీరా అని చూపించడానికి చేస్తున్నట్టయితే ఉంది ప్రతి మూవీ అనేది. సో ఐఎమ్ టు బి ప్రౌడ్లీ సే ద మూవీ ఆఫ్ ది మూవీ, తెలుగు మూవీ కన్నప్ప ఈస్ టీజర్ రిలీజ్డ్. అండ్ ఈ టీజర్ లో మనం చూసినట్లయితే మంచు విష్ణు గారు వావ్ అనిపించే లుక్స్ లో కనిపించడం అయితే జరిగింది. సో వైబ్ చూసినట్లయితే నేను ఇంకా కంగువాకి ఏదైతే థీమ్ ఉంటుందో ఆ థీమ్ లో మూవీ వస్తుంది అనుకున్నాను. బట్ అట్లా కాకుండా సో డిఫికల్ట్ గా అయితే అండ్ కొత్తగా ఒక ఆహ్లాదకరంగా అంటారు కదా, సో సంథింగ్ అంటే ఫ్రెష్నెస్ తో ఉండే థీమ్ తో అయితే ఈ యొక్క మూవీని టీజర్ కంప్లీట్ గా ఫిల్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఇంకా వెయిటింగ్ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు ఎప్పుడు వస్తారనే వెయిటింగే నాకు ఎక్కువ ఉంది. సో అందులో ఒక చిన్న క్లిప్ ఏదైతే తన ఐస్ చూపించేదే మూవీని అయితే టీజర్ని అయితే ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే ఇందులో కొంచెం ట్విస్ట్ కూడా ఉంది ఓబయ్య. అండ్ కంప్లీట్లీ తన తమ్ముడిని చంపేశారు. ఎవరు చంపారు, ఎంతమంది చంపారు, 100 మంది కావాలి నాకంటే లేదు ఒక్కడే చంపింది, చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు అని చెప్పడం కానివ్వండి, తను నరుకుడు కానీ, తనకి ఇచ్చిన ఈ వెపన్ కానివ్వండి, అండ్ కంప్లీట్లీ లాస్ట్ లో తను ఓడిపోతున్న స్థితిలో తను పిలిచే అరుపు శివయ్య అని పిలిచేటప్పుడు కంప్లీట్లీ ఇక్కడ నేను ప్రభాస్ గారు లుక్స్ వస్తాను అనుకోండి భయ్య. కాదు, అక్కడ ఏదో ఐస్ ఓపెన్ చేసే లుక్స్ వేరే ఏదైతే వచ్చాయి అది నేనైతే కంప్లీట్లీ అక్షయ్ కుమార్ గారు అనుకుంటున్నాను. సో ఇంకా ఈ మూవీలో చూసి తెలుసుకోవాలి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే మూవీలో అనేది శివుడి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్రభాస్ గారు పోర్ట్రే చేస్తున్నారని చెప్పి గట్టిగా బయట న్యూస్ అయితే ఏర్పడింది. మన ఛానల్ కూడా చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది. సో ఈ టీజర్ చూసిన తర్వాత అయితే కంప్లీట్లీ ఈ పర్టికులర్ బిట్ చూసిన తర్వాత అయితే ప్రభాస్ గారు పోర్ట్రేట్ చేయట్లేదేమో. సో ప్రభాస్ గారు పోర్ట్రేట్ చేయకపోతే ప్రభాస్ గారు ఇంకే క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయబోతున్నారు. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే రైజ్ అయింది. సో ఈ ఎనీవే టీజర్ అయితే ఓకే ఎందుకన్నాను భయ అంటే ఏవైతే ఆ వే ఏదైతే ఉందో చూపించి యాక్షన్ సీక్వెన్సెస్ ని వావుగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వావుగా క్యారీ చేశారు. బట్ ఏదైతే ఆ డైలాగ్ డెలివరీని మేబీ తెలుగులో ఉన్న అనుకుంటవచ్చు అంత బాగా జీర్ణించుకోలేనట్టుగా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఒక్క రకంగా అంటే ఆ వైబ్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు చూసినటువంటి టీజర్ లో ఆ యొక్క సౌండ్ అనేది అంతగా రీచ్ అవ్వలేదేమో నాకైతే అనిపించింది. ఏంది భయ్య ఈ డైలాగ్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ అయితే రావడం ఉంది. ఎనీవే మూవీలో చూసి తెలుసుకుందాం ఇలాంటి డీటెయిల్స్ అన్ని. ఫైనల్లీ టీజర్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇచ్చే విఎఫ్ఎక్స్ కానివ్వండి, మన తెలుగు సినిమా భయ్య అనే రీతిలోనే అయితే ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ వీడియో కంప్లీట్లీ చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు అండ్ అలాగే ప్రతి వీకెండ్ అప్డేట్స్ అన్ని అయితే మన ఛానల్ అయితే ఎవ్రీ వీక్లో 1 డే అనేది మనకి లైవ్ అనేది టెలికాస్ట్ చేయబోతాం ఫర్దర్ అప్డేట్స్లో. సో దాని గురించి నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. సో ఎనీవే దిస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై.